ఓకే సార్. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నిజంగా ఈ 79 వసంతాలు పూర్తి చేసుకున్నామంటే ఈ భారతదేశం ఎంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందింది. మనకు స్వాతంత్రం సిద్ధించేదానికి కృషి చేసినటువంటి మహనీయులైనటువంటి గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా, సర్దాబాయ్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వచ్చినటువంటి నాయకులందరూ కూడా డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేయాలి భారతదేశాన్ని, అగ్రగామ దేశాలతో అయినటువంటి జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇట్లాంటి వాటితో మనం అమెరికా కావచ్చు, ఇలాంటి వాటితో ఎలా పోటీ పడాలనేటటువంటి సంకల్పంతో మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, నవీన యుగంలో పిల్లలంతా కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు, టెక్నాలజీ పరంగా ముందుకు పోతున్నారు. అలాగే సాయిబాబా విద్యా సంస్థల్లో కూడా రిజల్ట్తోనే కాకుండా మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్తో విద్యార్థులందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే ఈరోజు పౌరులందరూ కూడా భావి భారత పౌరులుగా తయారయ్యి, ఈరోజు పిల్లలు భావి భారత పౌరులుగా తయారయ్యి దేశం కోసం సేవ చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తర్వాత విద్యా సంస్థలు పెట్టుకున్నటువంటి ఆశలన్నిటిని మీరు నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Today we are happy to celebrate 27th